వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'మేడ్ ఇన్ కొరియా' సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో యాక్టర్ వచ్చేసి మనందరికీ తెలిసిందే మన ప్రియాంక మోహన్ గారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్టర్ ఓటీటీలో అయితే దింపడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి నెట్‌ఫ్లిక్స్ అయితే బై చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాను అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్‌కి వచ్చేస్తే మీరందరూ ట్రైలర్‌లో ఏదైతే చూసారో మనకి సినిమా అంతా అదే ప్లాట్ ఉంటది. అండ్ మెయిన్ ఈ సినిమాలోని అంటే మనకి ప్రియాంక మోహన్ గారికి ఎప్పటినుంచో కొరియా ఎళ్ళాలని ఒక చిన్నపాటి ఆశ ఉంటది. బట్ ఆళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోరనమాట. అంటే ఆళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా మన ప్రియాంక మోహన్ గారు ఎలా ఎళ్లారనేది మొత్తం పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మనం చూడాలి. అండ్ మెయిన్ ఈ సినిమా ఫస్ట్ ఒక 45 మినిట్స్ కొద్దిగా స్లోగా ఎళ్తది. ఏంట్రా ఈ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ వచ్చేసి డబ్బింగ్ కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అన్నట్టు మనకు అనిపిస్తది. బట్ కొరియా ఎళ్ళిన తర్వాత ఒక 20 మినిట్స్ కూడా మనకి ఆ వాతావరణంకి అండ్ మెయిన్ కొన్ని కొన్ని ఆ లాంగ్వేజెస్‌కి కొన్ని అర్థం కాదు కాబట్టి మనకు కొద్దిగా సెట్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఒక బామ్మ క్యారెక్టర్ వస్తది అండ్ అక్కడి నుంచి సినిమా పరిగెట్టింది అనిపించింది నాకు. ఎందుకంటే ఆళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండ్ అండ్ మెయిన్ వచ్చేసి అండ్ హీరోయిన్ అండ్ ఆ బామ్మ కలిసి ఏం చేశారు అండ్ అక్కడి నుంచి నీట్‌గా ప్రెజెంటేషన్ చేసుకొని తీసుకెళ్లారు. ఎందుకంటే హీరోయిన్ సిట్యుయేషన్ ఆ బామ్మతో కూడాను. బట్ హీరోయిన్ తప్పిపోతది. బట్ ఆ మామకి ఒక చిన్న క్యారెక్టర్ ఉంటది. ఈళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం ఇవన్నీ మనకి చాలా బాగా చూపిచ్చారు అన్నట్టు మనకు అనిపిస్తది సెకండ్ హాఫ్‌లో. అండ్ ఫస్ట్ హాఫ్ ఏంట్రా అంటే అది కొద్దిగా మనకి డల్ అయ్యే సూచనలు కనబడతాయి. అంటే మెయిన్ వచ్చేసి మనకి ఆ పల్లెటూరులో ఉండడం అండ్ అక్కడి నుంచి కొరియాకి రావడం అండ్ మెయిన్ వచ్చేసి మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టారు. అది ఓకేష్ అనిపిస్తది. అంత పెద్దగా అనిపించదు. బట్ కొరియాకెళ్ళిన తర్వాత ఒక 20 మినిట్స్ చెప్పాను కదండీ! కొద్దిగా బోర్ కొడతది. అండ్ అక్కడికొచ్చి కొద్దిగా వాతావరణం అండ్ మెయిన్ ఫ్యామిలీతో కూడా కొద్దిగా ఇబ్బంది పడొచ్చు. ఎందుకంటే మనకి క్లైమాక్స్‌లో వచ్చిన ఒక 5 మినిట్స్ కొద్దిగా ఎమోషన్ ఉంది. మనకు కొరియన్‌లోనే పెట్టుకున్నారు. బట్ అది అర్థమైపోతుంది. బట్ ఆళ్ళ భాష అనేది మనకు కొద్దిగా అర్థం కాదు. అండ్ క్లైమాక్స్ ఎండ్ చేసే విధానం కూడా చాలా బావుంటది. ఎందుకంటే మన హీరోయిన్, ఆ బామ్మ మధ్యన వచ్చిన ఒక బాండింగ్ అయితే మనకి బాగా చూపిస్తారు. అండ్ బీజం కూడా వెల్ సెటెడ్ ఇచ్చారు. అండ్ మరీ హై ఇచ్చకుండా అండ్ ఆ ఎమోషన్స్‌కి బాగా క్యారీ చేసి ఆ బీజం పెట్టారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఇందులో కూడా ఒక 5 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ బామ్మ క్యారెక్టర్ కాకుండా మనకి ప్రియాంక మోహన్ గారికి అక్కడికెళ్ళిన తర్వాత కొద్దిమంది ఫ్రెండ్స్ అయితే అవుతారు. ఆళ్ళకుంటే ఒక ఐడియాస్ ఇవ్వడం గట్టా ప్రియాంక మోహన్ గారు చేస్తారు. అండ్ ఆళ్ళు కూడా కొద్దిగా క్యారెక్టర్స్ ఇచ్చారు. ఆళ్ళు కూడా చాలా బాగా చేశారు అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ ఆళ్ళు ఇండియాకి రావడం అవన్నీ బాగా చూపిచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్యారెక్టర్స్ మధ్యన ఆ బాండింగ్ గాని బిల్డ్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. బట్ కొన్ని కొన్ని చోట్ల దగ్గర డబ్బింగ్ ఇబ్బంది పెట్టొచ్చు మీకు. ఎందుకంటే ఆ కొరియన్ లాంగ్వేజ్‌లో. అంతే తప్ప మిగతాదంతా మనకి బానే చూసేయొచ్చు. అలా చూసాం ఒక సినిమా సూపర్ అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ ఈ సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువ. మనకి గంట 45 నిమిషాలు ఎంతో ఉంటది. సంథింగ్ గంట 45 నిమిషాలు ఉంటది. అది మనకి అలా చూసేస్తాం. మనకెక్కడ బోర్ కొట్టదు. అండ్ మధ్యలో 2 సాంగ్స్ ఉంటాయి. అంత పెద్దగా ఏమి ఉండవు. బట్ సినిమాలో మాత్రం ప్లాట్ అనేది చాలా బావుంటది. అది తీసుకెళ్ళే విధానం ఇంకా బావుంటది. మీరు ఫస్ట్ ఒక 45 మినిట్స్ మీరు కొద్దిగా ఓపిక పడితే మాత్రం తర్వాత వచ్చిన మీకు ఒక 45 మినిట్స్ మీకు బాగా నచ్చుతది. అండ్ మెయిన్ క్లైమాక్స్ కూడా కొద్దిగా మనకి ఎమోషన్ టచ్ అయితే ఇస్తారు. అది బానే అనిపించింది. ఫస్ట్ నుంచి మనకి ఎమోషన్ అయితే పెడతారు. బట్ మనకి అంత టచ్ అవ్వదు. ఫస్ట్ లాస్ట్ వచ్చిన ఒక 30 మినిట్స్ ఎమోషన్ అయితే మనకి టచ్ అవుతది. ఎందుకంటే మనకి ఆ క్యారెక్టర్స్‌లో ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి, ఆ క్యారెక్టర్స్ వచ్చిన మనకి ఆ ఎమోషన్ అయితే మనకి ఆ డెప్త్ అయితే తగులుతది. అండ్ ఈ సినిమా ఇంకా ఎవరైతే చూడలేదో ఎళ్లి నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఎళ్లి చూసేయండి. ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా ఎస్పెషల్లీ చెప్పక్కర్లేదు ఎరక్కొట్టేశారు. అండ్ ఆ ప్రియాంక మోహన్ గారు ఆ భామ క్యారెక్టరు తన యాక్టింగ్ అయితే ఇరగదీసింది ఆ భామ అయితే. మరి కొరియన్ సినిమాస్‌లో చేశారో లేదో నాకు తెలీదు. బట్ ఈ సినిమాలో అయితే బానే చేశారు. తనకిచ్చిన రోల్ మొత్తం ఏడిపిచ్చేశారు కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే నాకనిపించింది. అండ్ ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ నీట్‌గా మీ ఫ్యామిలీతో కూడా ఎళ్లి చూసేయొచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.